హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఏ హాస్పిటల్? 30 బెడ్స్ హాస్పిటల్. దాన్ని ఏం చేయాలో తెలియక, దాంట్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ తేలాక దాన్ని అలా వదిలేశారు. మళ్ళీ బూజులు బట్టి పడిపోయే పరిస్థితి. దాని మీద నిన్నే డాక్టర్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి పరికరాలు ఏం కావాలి, దాని మీద ఇదంతా కూడా ఒక టోటల్గా తయారు చేసే రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తే మళ్ళీ విజయవాడ వెళ్ళి సంబంధిత అధికారులను కలిసి అన్నింటినీ కూడా సమకూర్చుకొని తొందరలో హాస్పిటల్ కూడా ఉపయోగించుకునే పరిస్థితి తెచ్చుకుందాం అని చెప్పేసి ఆ డాక్టర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరలోనే అన్నీ కూడా ఏర్పాటు చేస్తానన్నారు, ఆ రిపోర్ట్ ఇస్తానన్నారు. ఇలా ఒక పరుగులు పందులాగా మనం 5 సంవత్సరాలు పరిగెట్టగలిగితేనే, పని చేయించగలిగితేనే మనం నిన్న పాలనా విధానంలో నష్టపోయినటువంటి నష్టాన్ని సమకూర్చుకుని ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలా పరిగెట్టాలనుకున్నా మరి భగవంతుడి సహకారం కావాలి. భగవంతుడి కంటే మెయిన్గా మీ సహకారం కావాలి. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి చెప్పగలిగితే, ఓహో మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి జగ్గంపేటలో, వీళ్ళకి ఎంతైనా సహకారం చేయాలని చెప్పి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి కలుగుతుంది, మంత్రులకి కలుగుతుంది. తద్వారా మనం ఎక్కువ నిధులు తెచ్చుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సహకారం కూడా తప్పగా మంచికి ఇవ్వండి నేను కోరుకునేది. అవేళ నేను చెడు చేస్తే ఏకేండి పట్టుకుని ఏమి ఇబ్బంది లేదు. తప్పు చేసేస్తే తెలుసుకుంటాను, ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. మా అప్పలరాజు గారు కానీ, భద్రం గారు కానీ వీళ్ళందరూ కూడా నిద్రవడం కాదు, పరిగెట్టాలి నాతో పాటు.